తిరుపూర్కి రాగానే రైల్వే స్టేషన్ లో పెద్ద పంచాయతీ అయింది పోలీసులతోన. మనమైతే తిరుపూర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. బ్యాగ్ లో లగేజ్ అనేది చదువుకున్నాము, రెడీ అయిపోయినాము. ఇది ల్యాప్టాప్ అనమాట, ఇది ల్యాప్టాప్. సో అక్కడైతే నేను తిరుపూర్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్ గా అంటే మ్యానుఫ్యాక్చరర్స్ గురించి, తర్వాత హోల్సేలర్స్ గురించి అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్, సో డే సిరీస్ లాగా నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటా. షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో మనకైతే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ వీడియో అంతా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం అక్కడ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. చలో మన ఇంకా ర్యాపిడో వచ్చేసింది. ఇంకా నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నాను. అక్కడ కలుసుకున్నాను. మనమైతే ఇట్లా ఫుడ్ క్యారీ చేసుకొని తింటాం అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ చపాతీ తింటున్నాము. మళ్ళీ నైట్కి సపరేట్గా రైస్ ఉంది, తింటాం. టేస్ట్ బాగుంది. 18 hours later. సో మనమైతే తిరుపూర్కి అయితే వచ్చేసాము. తిరుపూర్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో అక్కడ పేయూస్ టాయిలెట్స్ ఉంటాయి అనమాట. అంటే మనం దిగంగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి బాతింగ్ అండ్ వాష్రూమ్ అన్ని అంటే పే చేయాలి. దానికి 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. సో పే చేసి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దిగంగానే రూమ్ అయితే ఏం తీసుకోకండి. ఎందుకంటే డే అంతా తిరగండి, నైట్కి రూమ్ తీసుకుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ లాకర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మనం మన లగేజ్ కూడా సేఫే ఉంటుంది. ఇదే మనకు యూస్ టాయిలెట్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో మనకు దోపుడు బండి మీద టిఫిన్ దొరుకుతుంది. సో మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాము. సో బయట రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు ఒక బస్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే ఫస్ట్ మనం ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు చాలా బస్సెస్ దొరుకుతాయి. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బస్ స్టాండ్ అనేది నేనన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే ఒక బస్ డిపో లాగా. సో అక్కడికైతే వెళ్ళాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాప్. సో మనం ఒకవేళ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మనకు బస్సెస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళవు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో మనకు సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఈ సిగ్నల్ నుంచి ఒక 500 మీటర్స్ వెళ్తే మనకు ఆ 500 మీటర్స్ దగ్గర ఓల్డ్ బస్ స్టాప్ వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఓల్డ్ బస్ స్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు. సో రైల్వే స్టేషన్ బస్ స్టాప్ నుంచి ఆ ముందు బస్ స్టాప్ కి వెళ్తుంటే మనకి రైట్ సైడ్ లో అయితే ఒక చిన్న మార్కెట్ అయితే వస్తుంది అనమాట. కిడ్స్ వేర్ నుంచి మెన్స్ వేర్ వరకు అన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ తో సెల్ చేస్తారు అనమాట. స్టార్టింగ్ లో కిడ్స్ వేర్ అయితే మనకు 30 రూపీస్ 45 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెన్స్ వేర్ 250 రూపీస్ షర్ట్ ఉంటుంది. ఆ తర్వాత బిలో 100 టీ షర్ట్స్ ఉన్నాయి, 150 రూపీస్ కూడా టీ షర్ట్స్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ వేర్. సో లేడీస్ వేర్ లో కూడా మనకి చాలా వరకు అయితే చాలా తక్కువ ప్రైస్ లో అయితే కనిపిస్తుంటాయి. అక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు. అదే బస్ స్టాప్, అక్కడ కనిపిస్తున్న బస్ స్టాప్ మనం వెళ్లాల్సింది. నడిచేదో లెక్క అయితే మీ బ్యాగ్లు వేసుకొని నడిచేదో లెక్క చెమటలు పడుతున్నాయి. ఇదే ఓల్డ్ బస్ స్టాప్. మనం ఈ బస్ లో వచ్చాము. వాడు మనం చేసిన పిచ్చిలో అలా పోతుండో లావున్నాడు. అదే ఇడ ఆడైతే వీడియో తీయని దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాను. చూసుకోరు పక్కన ఎవడున్నాడు నా తిప్పి బస్సులో గోగో. అది ఓల్డ్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఇది MMY కాంప్లెక్స్ లోపలికి వెళ్తే సో తిరుపతిలో స్టే అవ్వడానికి అయితే నేను సజెస్ట్ చేసేది అయితే శ్రీరామ్ మ్యాన్షన్ హౌస్. చాలా తక్కువ కాస్ట్ అనమాట. అంటే మన బడ్జెట్ లో మనం అయితే అక్కడ ఉండొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు దీవాళీ టైం కాబట్టి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూపించలేకపోతున్నాం రూమ్స్. కానీ రూమ్స్ అయితే పర్లేదు, ఉండొచ్చు. మరి అంత గలీజ్ గా అయితే ఏముండవు. రైల్వే స్టేషన్ లో మేమైతే కొంచెం వీడియో ఫుటేజ్ అంతా రికార్డ్ చేసినాము. సో వాళ్ళ చూసి అది కేసు అని కొంచెం సీరియస్ చేశారు. బట్ ఇంకా లాస్ట్ కి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం ఎలా అని చెప్తే ఫైనల్ గా అయితే వదిలేసారు. ఎత్తుందయా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వీణ పట్టుకోరు పోలీసు వాళ్ళు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. మా అన్న పోయి పోలీసు వాళ్ళని రికార్డ్ చేస్తుండు.
పోయి పట్టుకుర్రు. మన ఫాలోవర్స్ కూడా కొంతమంది వచ్చిండే రాజన్ని పేజ్ ని ఫాలో అవుతున్న వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీడు ఫుటేజ్ అనేది రికార్డ్ చేస్తుండే బ్యాక్ సైడ్ నుంచి. రికార్డ్ చేస్తుండే, ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, ఇది పబ్లిక్ ఏరియా కదా, మీకు ఏమైనా పర్మిషన్ ఉందా అది అని అడిగారు. చెప్పాలంటే పర్మిషన్ ఏం లేదు మనకి. సో ఒకవేళ మనం రైల్వే స్టేషన్ లో ఫుటేజ్ ఏమైనా షూట్ చేసుకోవాలంటే ఆఫ్టర్ 1 o'clock షూట్ చేసుకోవచ్చు అంట. బిఫోర్ 1 o'clock షూట్ చేసుకోలేము మనం. సో తిరుపూర్లో సర్వైవ్ కావడానికి మాక్సిమం అయితే అన్ని కవర్ చేసి చూపించినాం. మరి స్టేషన్ లో దిగినప్పటి నుంచి ఈవినింగ్ మనం అంటే నైట్ ఇంటికి వచ్చి లైక్ రూమ్ సెలెక్ట్ చేసుకొని రూమ్ కి వచ్చే వరకు అన్ని చూపించినాము. సో మన సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. మళ్ళీ మెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ అలాగే రేపు Day 2 అండ్ Day 3 కూడా నేను ఇక్కడే ఉంటాను. సో Day 2 లో మనం తిరుపూర్లో ఉన్న హోల్సేల్ షాప్స్ అండ్ తిరుపూర్లో ఉన్న బజార్స్ అయితే కవర్ చేయబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.